బాలీవుడ్ పాలిటిక్స్ అనే ఎపిసోడ్ 1కి మీకు తిరిగి స్వాగతం. ఈరోజు మనం డే 1కి సంబంధించి చిక్స్ అరైవల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫామ్కి చిక్స్ అనేవి ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఫామ్కి వచ్చిన 24 అవర్స్ వాటి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, సంబంధిత విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పార్ట్ 1 చిక్స్ అరైవల్ గురించి తెలుసుకుందాం. బ్రాయిలర్ జర్నీ హ్యాచరీలో ప్రారంభమవుతుంది. హ్యాచరీలో ఫర్టైల్ ఎగ్ నుండి చిక్స్ అనేవి హ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని ఇనిషియల్ క్వాలిటీ చెక్స్ని పూర్తి చేసుకున్న తర్వాత వాటిని ప్రత్యేకమైన బాక్సెస్లో ప్యాక్ చేసి ఫార్మ్స్కి అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ ఫామ్ విషయానికి వస్తే మేము స్నేహతో కాంటాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మాకు స్నేహ కంపెనీ నుంచి చిక్స్ అనేవి డెలివర్ అవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ విషయానికి వస్తే హ్యాచరీలోనే డే 1 6కి కొన్ని ఇనిషియల్ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. ఇవి ఎందుకంటే ఫ్యూచర్లో వీటికి వచ్చే కొన్ని డేంజరస్ డిసీజెస్ని ముందుగానే ప్రివెంట్ చేయడం కోసం వాటికి డే 1లోనే ఇస్తారు. అయితే మనం రాబోయే ఎపిసోడ్లో ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్, డిసీజ్ ప్రివెన్షన్ అలాగే బయోసెక్యూరిటీ గురించి కూడా తెలుసుకోబోతాం. చిక్స్ ఫామ్కి రాకముందే ప్రిపరేషన్ అన్నది పూర్తవ్వాలి. బ్రూడింగ్ ఏరియాను సిద్ధంగా ఉంచుకోవాలి. క్లీన్ లిట్టర్, ఫీడర్, డ్రింకర్, టెంపరేచర్ను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్లోడింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఇవి చాలా గంటల పాటు ట్రాన్స్పోర్ట్ తర్వాత ఫామ్కి చేరుకుంటాయి. ఈ సమయంలో వాటికి ట్రావెల్ స్ట్రెస్ ఉండడం సర్వసాధారణం. అందుకే అన్లోడింగ్ సమయంలో ఎక్కువ నాయిస్ చేయకుండా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వాటిని బ్రూడింగ్ ఏరియాలకి షిఫ్ట్ చేస్తాం. బ్రూడింగ్ ఏరియాలో వాటర్ ముందుగా అవైలబుల్గా ఉంటుంది. కొత్త ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత చిక్స్ ముందుగా వాటర్ యాక్సెస్ పొందడం చాలా ముఖ్యం. ఆ తర్వాత అవి న్యాచురల్గా ఫీడ్ అనేవి తీసుకోవడం ప్రారంభిస్తాయి. అబ్జర్వేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ చిక్స్ యాక్టివ్గా ఉన్నాయా, వాకింగ్ అన్నది నార్మల్గా ఉందా, వాటర్ బాగా తాగుతున్నాయా, ఫీడ్ బాగా తీసుకుంటున్నాయా, వీక్ చిక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఫస్ట్ డేలో గుర్తించడం చాలా ముఖ్యం. క్వాలిటీ చెక్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ సమయంలో కొన్ని చిక్స్ వీక్ అయి ఉండవచ్చు, కొన్ని ఇంజూర్డ్ కూడా అయి ఉండొచ్చు. అందుకే అరైవల్ తర్వాత మొత్తం బ్యాచ్ని అబ్జర్వ్ చేస్తాం. ఏవైనా సమస్యలు కనిపిస్తే కంపెనీ ప్రోటోకాల్ ప్రకారం వెంటనే రిపోర్ట్ చేస్తాం సంబంధిత సూపర్వైజర్స్కు. మా ఫామ్లో డే అండ్ నైట్ షిఫ్ట్ మానిటరింగ్ ఉంటుంది. రెగ్యులర్గా టెంపరేచర్, వాటర్, ఫీడ్, చిక్స్ బిహేవియర్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మొదటి రోజు తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ తర్వాత గ్రోత్ని ప్రభావితం చేస్తుంది. చూశారు కదండి, ఇదే మన బ్రాయిలర్ జర్నీలో డే 1. ఈరోజు చిక్స్ ఎలా వచ్చాయి, ఫామ్లో ఎలా మేనేజ్ చేసాం, మొదటి రోజు ఎందుకు అంత ప్రాముఖ్యత తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బ్రూడింగ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టెంపరేచర్ ఎంత ఉండాలి, బ్రూడింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, చిక్స్ బిహేవియర్ ద్వారా టెంపరేచర్ ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ హేమంత్. జై హింద్.